రేవంత్ సర్కార్ పాలనలో రైతులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు కరువొచ్చి నట్టేట మునిగిన అన్నదాతల పట్ల బ్యాంక్ అధికారులు జాలి లేకుండా ప్రవర్తిస్తున్నారు. గతంలో తీసుకున్న రుణాలను తక్షణమే చెల్లించాలంటూ కోర్టు నోటీసులు పంపుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని రేగోడ్ మండలంలోని రైతులకు తాజాగా బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. దీంతో ప్రభుత్వం బ్యాంకుల తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నప్పుడు కట్టే బాధ్యత మాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకుని అదే సంబంధం నాకు. నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా బ్యాంక్ ఇస్తే మేము ఇస్తాం. రేవంత్ రెడ్డి చెప్తేనే లోన్ ఇచ్చినామా, అది గవర్నమెంట్ అప్పుడేమో కట్టుకుంటారు, ఇప్పుడేమో కట్టున్నట్టే పానం కరెక్ట్ భయమవుతుందా? ఎందుకంటే ఒక్క కూర్చుండే అప్పు మన ఇజ్జత్ పోతుండే ఊరందరూ ఊర్లో ప్రతి ఇంట్లో నలుగురు అప్పు ఉన్నారు. పెడతాడా అండి పరిగణ కేసు పెట్టినా చెప్తాము, ఏదైనా చెప్తాము. 50,000 అప్పు తీసుకున్నాం, 2 లక్షలు అయింది. ఇప్పుడు 50,000 తీసుకోవాలి. మీకు ఏమి చేయం, మేము మేమే చేసుకుంటాం అంతా. ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు వీళ్ళు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి ఇప్పుడు మేము మీకు బాధ్యత ఆడుతున్నాం. అవసరం లేదు మాకు. ఇంకా కూడా ఎన్ని లోన్లు కావాల్సి ఇచ్చేటోళ్ళు లోన్ అదే చేరిపోయినా మాకు అయినాక లోన్ అదో లెక్కదో ఏం అవసరం లేదు. లోన్ అవసరం లేదు మాకు. లోన్ అదే లోన్ వీడికే తీసుకొని పరిశాన్ ఉన్నాం. ఇంకా నీ లోన్ ఉన్నోడు కట్టుకుంటాడు. ప్రశాంతం అవుతుంది. లొల్లి పెట్టకుండా సరిపోతారని ఆ రోజు ఏం లేదు.